అందరికీ వందనాలండి. ప్రభు యేసు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తానండి. ప్రార్థన చేసుకుందాం. కృపా సంపూర్ణ దయగల దేవ, జాలగల ప్రభు ఎలా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. ప్రభా, మా ప్రియులు ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తండ్రి ప్రభా, కరోనాతో ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళ స్వస్థత మనం వేడుకుంటున్నాం. ప్రభా, సహాయం చేయండి అయ్యా. నన్ను మరుగుపరిచి మీ వాక్యాలని తండ్రి ప్రభా వెదజల్లటకు సహాయం చేయమని. తండ్రి ప్రభా, మా ప్రియులు ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరూ నన్ను మరుగుపరిచి మీ వాక్యాలను నాకును మా ప్రియులకు అందించమని యేసే నామములో అడుగుచున్నాం పరలోకమైన తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుందామండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుందామండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయముకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని బడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళువారిని బిచ్చమడుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయమునకు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. హల్లెలూయా. కాబట్టి పగలు 3 గంటల ప్రార్థన సమయమున పేతురును యోహానును దేవాలయంలోకి ప్రవేశించారండి. శృంగారమున దేవాలయం ప్రవేశించినప్పుడు ఎక్కుచుండగా పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు ఒక మనుష్యుడు మోసుకొని వచ్చుండ్రి. వాడు దేవాలయంలోకి వెళ్ళువారిని బిచ్చమడుడు కొందరు ప్రతిదినము వాడిని శృంగారమున దేవాలయంలోకి తీసుకొని వెళ్ళుచుండెను. బిచ్చమడిగేదానికి కొంతమంది అతన్ని మోసుకొని వచ్చుచున్నారండి. ప్రతిదినము సమాజ మందిరానికి ఆయన్ను తీసుకొని వచ్చుచు ఉండిరి. అతను రోజు బిచ్చమడుగుచు కుటుంబాన్ని పోషిస్తూ తనను మోసుకొని వస్తున్న వారికి కూడా ఆ బిచ్చటన అడిగిన ఆ డబ్బును కూడా వాళ్ళకి ఇస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ బిచ్చమడుగుతూ కొందరు ప్రతిదినం వాడిని తీసుకొని వచ్చుండేది. కాబట్టి రోజు ఆ బిచ్చం అడిగిన దాంట్లో కూడా ఆ భాగం వాళ్ళకి ఇస్తూ వాళ్ళని పోషిస్తూ ఆ శృంగారమున దేవాలయం దగ్గర బిచ్చమడుగుతూ కూర్చుని ఉంటున్నాడు. వాళ్ళు ప్రతిదినము దేవాలయానికి వెళితే అతనికి స్వస్థత వచ్చిందేమో, దేవాలయానికి వెళ్ళినప్పుడు అతనికి స్వస్థత వస్తుందేమో, కానీ అతను అక్కడే కూర్చొని బిచ్చాటన చేస్తూ వస్తున్నట్టుగా మనము చూస్తుంటున్నాం. కాబట్టి ప్రేమైన జనాంగమా, దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళితే మనకి స్వస్థత అనేది వస్తుంది. దేవుని దగ్గరికి మనం వెళితే మనకి ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి అతను దేవాలయం లోపలికి వెళ్ళటం లేదు, బిచ్చాటను అడిగేదానికి మాత్రమే గుడి యొద్ద కూర్చొని ఉంటున్నాడు. కాబట్టి అతను ఆ రోజు అతన్ని మోసుకొని వస్తుంటున్నారు. రోజు అతన్ని మోసుకొని ఆ గుడి దగ్గరికి వస్తుంటున్నారు. ప్రియమైన జనాంగమా, దేవుడు వాళ్ళు పేతురును యోహానును అదే సమయానికి 3 గంటల సమయానికి ఆ గుడి దగ్గరికి వెళ్ళినట్టుగా మనము చూస్తుంటున్నాం. చూడండి, ఆ మాట 3వ వచనం మనం చూస్తాం. 3వ అధ్యాయము అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 3వ వచనం. పేతురును యోహానును దేవాలయంలోకి ప్రవేశించబోనప్పుడు వాడు చూసి బిచ్చమడుగుతున్నాడు. వాడు చూసి వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందా, మనము సంపాదించుకుందాము, వాళ్ళ దగ్గర ఏదైనా అడిగి మనం తీసుకుందామని చెప్పేసి బిచ్చాటన అడుగుచూ వస్తుంటున్నాడు. కాబట్టి మనము వాళ్ళ దగ్గర ఏదైనా దొరికితే మనము దాంతో మనం పొట్టపోసుకోవాలని బిచ్చాటన అడుగుచున్నాడు. పేతురును యోహానును ఆ దేవాలయంలోకి ప్రవేశిస్తుంటున్నాడు. చూడండి అన్నమాట. ప్రవేశించగా పోయినప్పుడు వారిని చూసి బిచ్చము అడిగాడు. బిచ్చం అడిగినప్పుడు వారు ఏం చెప్తున్నారు చూడండి అన్నమాట. పేతురును యోహానుని వాడిని చూచి బాగా నిదానంగా చూసి ఏం చేస్తున్నారంటే చూడండి అన్నమాట. చూసి మా తట్టు చూడమని చెప్పిరి. ఎవరి తట్టు చూడాలి? మనం దేవుని వైపు చూడాలనా?
లోకం వైపు చూడాలన్నా? చూడండి, దేవుని వైపు చూడాలన్నా మాతోటి చూడాలన్నా? మాతోటి చూడమంటున్నారు. విగ్రహాల వైపు చూస్తున్నావు, లోకంతో చూడమని చెప్పడం. మాతోటి చూడు, మాలో ఎవరు ఉన్నారు? యేసయ్య ఉన్నాడు కనుక మాతోటి చూడండి అన్నమాట. అంతటా పేతురును యోహానును వాడిని చూచి చూసి మాతోటి చూడమని చెప్పింది. ఎవరి తట్టు మనం చూస్తున్నాం? లోకం వైపు చూస్తున్నామా? శరీరానుసారంగా బతుకుతున్నామా? శరీరానుసారమైన జీవితం జీవిస్తున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎవరి తట్టు చూడాలి మనం? వాడు ఏదైనా దొరుకునని చూచున్నాడండి. ఏదైనా దొరుకుతుందేమో, దాంతో మన కుటుంబాన్ని పోషించుకోవచ్చు, దాంతో మనతో కూడా మనల్ని మోసుకొని వచ్చిన వారిని పోషించవచ్చని అతను అనుకుంటూ వస్తుంటున్నాడు. కాబట్టి అది ఏదైనా దొరుకుతుందేమో అని చూచి మాతో చూడమని వారు అడిగారు. పేతురును యోహానును వాడిని చూచి మాతో చూడమన్నది. వారి యొద్ద ఏదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాడు. వాడు ఏం చేస్తున్నాడంటే, పేతురును యోహాను చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఏదైనా దొరుకుతుందేమో, మనకి ఏదైనా దొరుకుతుందేమో, మనకి సంపాదన వస్తుందేమో, మనకేమన్నా 10 రూపాయలు వస్తుందేమో అని ఆశతో చూస్తున్నాడు. కాబట్టి అప్పుడు ఏం చెప్తున్నాడు? అంతటా పేతురును యోహానును, పేతురు అంటున్నాడు, చూడండి అన్నమాట, 3:6 చదువుకుందామండి. అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ వెండి బంగారము మా యొద్ద లేదు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను అన్నాడు. ఏం కలిగి ఉన్నారు వీరు? ఆస్తులు కలిగి ఉన్నారా? ఆస్తుపాస్తులు కలిగి ఉన్నారా? ఏం కలిగి ఉన్నారు? దేవుణ్ణి పొందుకొని ఉన్నారు. దేవుని శక్తిని పొందుకొని ఉన్నారు. దేవుని శక్తిని మనము పొందుకొని ఉంటేనే మనము స్వస్థత వరాలు మనం పొందుకొని ఉండాలి. మనం పొందుకొని ఉంటే, మనలో దేవుడు ఉంటే స్వస్థత వరాలు వస్తాయి. చూడండి అన్నమాట, వెండి బంగారం మా యొద్ద లేవు కానీ నాకు కలిగిందే నీకు ఇస్తాను. ఏం కలిగి ఉన్నారు? యేసు. చూడండి అన్నమాట, చూడండి, నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పాను. మాకు ఏది కలిగి ఉంది? యేసయ్యను మేము పొందుకొని ఉన్నాము. మనం పొందుకొని ఉన్నామా? మన జీవితంలో పొందుకొని ఉన్నామా? ఇష్టానుసారంగా జీవిస్తుంటున్నామా? రేపు పరలోకంలో వెళ్ళాలా వద్దా? దేవుని సన్నిధిలో మనం ఉండాలా వద్దా? చూడండి అన్నమాట, మనము దేవుని సన్నిధిలో ఉండాలంటే చూడండి, యేసు నామమున నడుమని. మేము పొందుకునిందే, మా దగ్గర ఉనిందే మీకు ఇస్తాము. చూడు, మాకు కలిగిందే నీకు ఇస్తాను. ఏమి కలిగి ఉన్నాం మనము ఈ రోజుల్లో? ఆస్తులు కలిగి ఉన్నామా? బిల్డింగ్లు కలిగి ఉన్నామా? లేకపోతే కుటుంబాలు కలిగి ఉంటున్నామా? మనకు బంధువులు ఉన్నారని కలిగి ఉంటున్నామా? మనకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పుకుంటున్నామా? ఏం కలిగి ఉన్నాం మనము ఎవరు కలిగి ఉంటున్నాం? ఎవరు కనిపెట్టుకొని ఉండాలి? ఎవరి దగ్గర మనం ఉండాలి? ఎవరు మనతో ఉండాలని ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఎందుకంటే మనకు ఏం కలిగి ఉండాలంట? యేసయ్యను మనము కలిగి ఉండాలి. చూడండి అన్నమాట, పేతురును యోహానును ఏం కలిగి, నాకు కలిగిందే నీకు ఇస్తాను. ఏం కలిగి ఉన్న? నజరేయుడైన యేసు నామంలో నడువు. వాళ్ళు ఏం పొందుకొని ఉన్నారంటే యేసయ్యను పొందుకున్నారు. మనమైతే మనకు ఆస్తులు ఉన్నాయని చెప్తాము, మనమైతే మనకి వాళ్ళ బంధువులు ఉన్నారు, మనకైతే రాజకీయ నాయకులు ఉన్నారని చెప్తాము, మనమైతే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పి గొప్పగా చెప్పుకుంటాం. కానీ మనము ఎవరిని పొందుకోలే? దేవుణ్ణి మనము పొందుకొని ఉండాలి. దేవుణ్ణి మనము పొందుకొని ఉండాలి. చూడండి అన్నమాట, యేసు నామమున నడుమని చెప్పి వాడిని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు చీలమండములు బలము నొందెను. వెంటనే వాడు ఏం చేసినాడు? యేసు నామమున నడు అంటే వెంటనే బలం పొందుకున్నాడు. ఫస్ట్ రెండోదిగా బలం పొందుకున్న వెంటనే చీలమండములు బలం వచ్చింది. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. హల్లెలూయా. మనం వచ్చి దేవుణ్ణి పొందుకొని ఉంటే మనం ఏం చేయాలా? మనకనేది స్వస్థత అనేది వస్తుంది. దేవుణ్ణి నమ్ముకుంటే మనకి గొప్ప ఆశీర్వాదం వస్తుంది. మనం దేవుణ్ణి నమ్ముకుంటే
మనకి ఆశీర్వాదంతో పాటు ఆరోగ్యం ఉంటుంది. మన చుట్టూ ఆయన కంచి వేస్తాడు. మనకు కుంటి వాళ్ళు కూడా లేచి నడుస్తారు. చూడండి అన్నమాట, చీలమండలము బలం వచ్చింది ఫస్ట్. వాడు దిగ్గున లేచి, చూడండి అన్నమాట, 3వ అధ్యాయము 6వ వచనం అండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచినట్లు నడుచుచు, నిలిచి నడిచను, నడుచుచు వాడు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాను. హల్లెలూయా. వాడు లేచాడు, నడిచాడు, బలం పొందుకున్నాడు, లేచి నడుచుచు గంతులు వేస్తుంటున్నాడు, దేవుని స్తుతిస్తూ వెళ్తున్నాడు. కాబట్టి మన స్వస్థత వస్తానే కానీ మనం ఏం చేస్తాం? కొంతమంది విశ్వాసులు కానీ, కొంతమంది అవిశ్వాసులు కానీ, కొంతమంది అన్యులు కానీ దేవుడి కోసం వస్తారు. స్వస్థత పొందుకున్న వెంటనే ఏం చేస్తారు? దేవుణ్ణి మర్చిపోయి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. స్వస్థత వస్తానే కానీ ఇంటికి వెళ్ళిపోతారు. స్వస్థత వస్తానే కానీ నాకు సాలింగ దేవుడు నాకు ఇచ్చినాడు, నాకు ఇది చాలు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ అతను ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఇంటికి వెళ్ళకుండా ఏం చేస్తున్నాడు? బలం పొందుకొని చీలమండలం బలం వస్తానగానే వాడు దిగ్గున లేచి లేచి నిలబడి నడిచను, నడుస్తానే వాడు గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు సమాజ మందిరంలోకి వారితో కూడా వెళ్ళాను. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని స్తుతించాలి. కొంతమంది స్వస్థత వస్తానే కానీ దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది దేవుని కోసము దేవుని దగ్గర ఏదైనా దొరుకుతుందని కొంతమంది వస్తారు. దేవుని దగ్గర ఏదైనా మనకి కావాలని కొంతమంది వస్తారు. దేవుని వల్ల సంపాదించుకోవాలని కొంతమంది వస్తారు. కానీ ఇక్కడ ఏమరంటే వాడు స్వస్థపరుస్తాను కానీ వాడు ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? సమాజ మందిరంలోకి వెళ్ళాడు. చూడండి అన్నమాట, వాడు దిగ్గున లేచి నడిచను, నడుచు గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా సమాజ మందిరంలోకి వెళ్ళాను. వాడు చూడండి అన్నమాట 3వ అధ్యాయము 9వ వచనం అండి. అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 9వ వచనం. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి, శృంగారమ్మను దేవాలయపు ద్వారం వద్ద బిచ్చమ కొరకు కూర్చున్నవాడు వీడే అని గుర్తు ఎరిగి వీనికి జరిగిన దానిని చూసి విస్మయం ఉందిరి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళందరూ వీనికి ఎట్లా జరిగింది, వీని ఎవరు స్వస్థపరిచారు, వీనికి ఎట్లా జరిగింది, అందరూ వాడిని వింతగా చూస్తున్నారు. వాడి ప్రవర్తన చూసి వీడేనా, వీడు కాదా అని చెప్పి కొంత విస్మయం ఉందిరి, ఆశ్చర్యపడుచున్నారండి. కాబట్టి శృంగారము దేవాలయం వద్దు వాడు బిచ్చాటను అనుకుంటా ప్రతిరోజు వాళ్ళు చూస్తున్నారు. కండి ఆ ప్రజలు వీనికి స్వస్థత అనుగ్రహించిన దేవుణ్ణి స్తుతించు వాళ్ళు విస్మయం ఉంది, ఆశ్చర్యపడు. కాబట్టి అప్పుడు పేతురు చెప్తున్నాడు, చూడండి అన్నమాట 11వ వచనం, 3:11 వచనం. వాడు పేతురును యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది సొలొమోను మండపంలో ఉన్న వారి యొద్ద గుంపుగా పరిగెత్తుకొని వచ్చిరి. వాని యొద్ద గుంపుగా పరిగెత్తుకొని వచ్చినారు జనాలు. వచ్చిన తర్వాత 12వ వచనం అండి. పేతురును వీరిని చూసి ప్రజలతో ఇట్లనెను, ఇజ్రాయేల్ ప్రజలారా మీరు విని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేత కాదు కానీ భక్తి చేతనైనను నడుమని వీనికి బదులు చెప్పినట్లుగా మీరెందుకు మా తట్టు తేరు చూస్తున్నారు? ఇది మేము చేసింది కాదు, మీరు సిలువకు అప్పగించినారే నజరేయుడైన యేసు, ఆయన వలన స్వస్థత ఉంది. ఆయన దేవుడు, ఆయన మన కొరకు ప్రాణాలు అప్పగించబడ్డాడు, మన కొరకు ఆ సిలువలో బలైనాడు కనుక ఆయన వల్ల మనకు స్వస్థత వస్తున్నది, ఆయన గాయముల వలన మనకు స్వస్థత వస్తున్నది అని చెప్పి, ఇది మా వల్ల కాదు, ఎందుకు మీరు ఇజ్రాయేల్ ప్రజలారా మీరెందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఇది మా సొంత శక్తి వల్ల కాదు, మా సొంత తెలివితేటలు కాదు, మా సొంత స్వస్థత వల్ల కాదు, కానీ ప్రభు అయిన యేసు నామములో స్వస్థత వచ్చింది. మీరు సిలువ వేయబడిన క్రీస్తు ద్వారా, మీరు సిలువ వేయమని చెప్పారే ఆయన ద్వారా స్వస్థత వచ్చింది. హల్లెలూయా. అదేవిధంగా యోహాను సువార్త చూడండి అన్నమాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 5
రెండో వచనం అండి, 5వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 5:2. యెరూషలేములో గొర్రెల ద్వారం వద్ద హెబ్రీ భాషలో బెతెస్దా అనే కోనేరు వద్ద 5 మండపాలు గల్లో అక్కడ చాలామంది నీళ్లు కదిలించినప్పుడు అందరూ అక్కడ కుంటివారు, గుడ్డివారు, ప్రతి ఒక్క రోగం గల వాళ్ళు ఆ బెతెస్దా కోనేరు వద్దకు వాళ్ళు వస్తుంటున్నారు. కాబట్టి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ స్వస్థత కలుగుచున్నది. ఎందుకంటే అక్కడ దేవదూత ఒక సమయమందు ఆ కోనేరుకు దిగి నీళ్లు కదిలించినప్పుడు, ఎట్టి రోగమున్న ఆ నీళ్లు కదిలించినప్పుడు ఆ కోనేరులో ఎవరైతే దిగుతారో వాళ్ళందరికీ స్వస్థత వస్తున్నది అని ఎరిగి, కుంటివారేమి, ప్రతి ఒక్క రోగం గలవారు, గుడ్డివారు, ఊచకాళ్ళు చేతులు గలవారును గుంపులుగా అక్కడ పడి ఉండిరి. కాబట్టి అక్కడ చూడండి, 5వ వచనం చదువుతాము. యోహాను సువార్త 5వ అధ్యాయము 5వ వచనం అండి. అక్కడ 38 సంవత్సరాల ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. యేసు వాడు పడి ఉండటం చూసి మనం కూడా ఏ స్థితిలో ఉన్నామో ఎరిగిన వాడు దేవుడు. కాబట్టి మన స్థితి ఆయనకు తెలుసు. మనం ఏ స్థితిలో ఉంటున్నాము, మనము లోపులమా, గొప్పవాళ్ళమా, మనము దరిద్రులమా అనే మన స్థితి ఆయనకు బాగా తెలుసు కనుక మనం మంచి వాళ్ళమా, చెడ్డ వాళ్ళమా అని ఆయన ఎరిగినవాడు, అందరిని ఎరిగినవాడు, అంతర్యములు ఎరిగినవాడు, మన హృదయాలను కూడా పరిశోధించే దేవుడు కనుక చూడండి, 38 సంవత్సరాలుగా ఆ రోగం గలవాడు ఒక మనుషుడు పడినట్టు చూసి, యేసు వాడు పడినట్టు చూసి, వాడు అప్పటికే అక్కడ చాలా కాలము ఉన్నాడని ఎరిగి, బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, అందరిని ఎరిగిన వాడండి. ఈయన 38 సంవత్సరాలు రోగిగా ఉంటున్నాడు. 38 సంవత్సరాలుగా, అంతకుముందు ఒక 20 పెట్టుకోండి, 20 ఒక 38 58 సంవత్సరాలుగా రోగిగా ఉన్నాడు అనుకోండి. యేసయ్యకి ఎంత? 34. ఆయనకి వయసు ఎంత ఉందండి చూడండి ఒకసారి. దేవుడు కనుక, అందరిని ఎరిగినవాడు కనుక, ఆంతర్యంలో ఎరిగినవాడు కనుక చూడండి ఆ మాట ఏం చెప్తున్నాడో. యేసు వాడు పనుడు చూసి, వాడు అప్పటికే బహుకాలం ఆశుతిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపరచుకోరుచున్నావా అని అడిగిన దేవుడు కదండి. ఎన్నేళ్ళండి? చాలా కాలము, 38 సంవత్సరాలుగా రోగంలో పడి ఉన్నాడని ఎరిగి, ఆంతర్యంలో ఎరిగిన దేవుడు కనుక, ఆయన అనువాడు నేనే ఈ లోకాన్ని సృజించిన దేవుడు కనుక, ఆయన అందరిని చూచున్నాడు కనుక, ఆయనే దేవుడని మనము విశ్వసించిన ఆయనే దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడని ఎరిగిన, అందుకనే బహుకాలం నుంచి ఎరిగినవాడు అంటున్నాడు. అందరినీ ఎరిగినవాడు. చూడండి అన్నమాట, ఎరిగి ఆ రోగితో అంటున్నాడు, నీవు స్వస్థపరచుకోవచ్చున్నావా. అందుకే వాడు ఏమనాలి చూడండి అన్నమాట. అతడు ఏమనాలి? అయ్యా, నేను చాలా ఏళ్ళుగా ఉన్నాను కోనేరు దగ్గర, ఎవడు నాకు సహాయం చేయలేదు అంటాడు. ఎవరు సహాయం చేయకపోతే మనకి ఆహారం ఎవరు పెడుతున్నారండి? మనతో కూడా కూర్చొని బీడీలు ఎవరు తాగుతున్నారు? మనతో కూర్చొని సీట్లు ప్యాకెట్లు ఎవరు ఆడుతున్నారండి? మనతో కూర్చొని దయాలు ఆడుకుంటున్నారు. నాకెవరు లేదు దించేవాళ్ళు అంటే, బాగుపరచాలని ఎవరికి లేదు వాడిని బాగుపరచాలని. కాబట్టి దేవుడు అడుగుతున్నాడు, నువ్వు స్వస్థపరచుకోరుచున్నావా అంటున్నాడు. చూడండి అన్నమాట, వాని స్థితిలో ఎరిగి స్వస్థపరచుకోరుచున్నావా అని వాడిని అడగగా, నీళ్లు కదిలించినప్పుడు నన్ను కోనేట్లో దించేవాళ్ళు ఎవరు లేదని చెప్తున్నాడు ఆయనతో. చూడండి అన్నమాట, నాకు ఎవడూ లేదు కనుక నేను వచ్చి ఉన్న మరి ఒకడు నాకంటే ఒకడు ముందుగా బాగుపడుతున్నాడయ్యా. కొంతమంది ఉంటారు ఈ లోకంలో, నాకంటే ముందుగా వాడు పరిగెత్తున్నాడు, నాకంటే ముందుగా వాడు ఇల్లు కట్టుకున్నాడు, నాకంటే ముందుగా వాడు డబ్బులు సంపాదించుకున్నాడు, నాకంటే ముందుగా వాడు బిల్డింగ్ కట్టుకున్నాడు, నాకంటే ముందుగా వాడు బాగుపడుతున్నాడు అని మాట్లాడే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి అందుకనే ఈ మనుషుడు అంటాడు యేసయ్యతో, నాకంటే ముందుగా ఒకడు కోనేట్లో దిగుతున్నాడు, నాకంటే ముందుగా ఒకడు బాగుపడుతున్నాడు, ఒకరు బాగుపడడం ఇష్టం లేనివాడు ఇతడు. కాబట్టి యేసయ్య అందరిని ఎరిగినవాడు కనుక, నువ్వు స్వస్థపరచుకోరుచున్నావా అన్నప్పుడు, అవునయ్యా నేను స్వస్థపరచుకోరుచున్నాను అనాలి. ఈయన అనలా,
ఏమంటాడు, నాకంటే ముందుగా ఒకడు బాగుపడుతున్నాడు అంటున్నాడు. చూడండి సమాజం ఎలా ఉందో చూడండి ఒకసారి. కాబట్టి నాకంటే ముందుగా ఒక బాగుపడుచున్నాడని, అంతలో నాకంటే ముందుగా ఒకడు దిగి బాగుపడుతున్నాడు ఆయనకు ఉత్తరం. అందుకు యేసు చూడండి 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. వెంటనే 8, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకున్నాడు అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచెను. దేవుడు చూడండి ఎంత ఒక మాట ద్వారా ఈ లోకాన్ని సృజించాడు. భూమి మిట్ట లేచను కాకంటే లేచింది. దేవుడు పక్షులు ఎగురు కాక ఎగిరినాయి. కాబట్టి ఆయన మాట ద్వారా ఈ లోకమంతా సృజించబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన జనాంగమా, ఆయన మాట ద్వారా ఈ లోకము సృజించబడి. చూడండి ఆయన మాట చెప్తున్నాడు. చూడండి, యేసు నీవు లేచి నీ పరిపెత్తుకుని నడుమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుంచి తన పరిపెత్తుకుని నడిచెను. ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో ఆశీర్వాదం ఉంది, ఆయన మాటలో మనకు జీవం ఉంది. కనుక ఆ మాట చెప్తానగానే అతనికి స్వస్థత వచ్చింది. కాబట్టి ఆ దినం చూడండి 10వ వచనం, 5:10 వచనం. ఆ దినమున విశ్రాంతి దినము కనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నువ్వు పరిపెత్తుకొని తగదే అని స్వస్థత పొంది వానితో చెప్పేది. నువ్వు ఈరోజు లేయకూడదే, ఈరోజు ఎట్లా లేచినావు, నిన్నెవరు స్వస్థపరిచిందని కొంతమంది మతోన్మాదులు ఈ లోకంలో కొంతమంది రౌడీ బ్యాచ్లు ఏమంటారు, ఈరోజు నువ్వు లేచునా, రేపు లే, ఎల్లుండికి లే అని చెప్పేవాళ్ళు. చూడండి ఈరోజు విశ్రాంతి, ఈరోజు మంచి టైం బాగలేదు, ఈరోజు మంచి రోజు కాదు, ఈరోజు చెడ్డ రోజు, ఈరోజు ఎందుకు లేచినావు, ఈరోజు నువ్వు ఎందుకు బాగుపరిచినావు, ఎవరు నిన్ను బాగుపరిచింది చెప్పు అంటే మాట్లాడు. చూడు, అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరిపెత్తుకున్నాడు అని నాతో చెప్పాను. అంటే స్వస్థత పొందేవానికి ఆయన ముఖం చూడలేదు, స్వస్థత పొందుకున్న వానికి ఆయన ముఖం చూడలేదు. చూడండి అన్నమాట, నీవు పరిపెత్తుకొని తగదే అని స్వస్థత పొందేవాడితో చెప్పినప్పుడు అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నాకు చెప్పలేదే, ఈరోజు మంచి రోజు చెడ్డ రోజు అని చెప్పలేదు, నన్ను పరిపెత్తుకొని నడవమన్నాడు, నడిచా. ఆయన చూసామంటే లేదు నేను చూడలేదు అంటాడు. చూడలేదు, నిజంగానే అతను చూడలేదు, యేసయ్యను చూడలేదు. కాబట్టి వాడు పరిపెత్తుకొని నడవమని నాతో చెప్పిన వాడు ఎవడని అడిగిరి. వాళ్ళంతా అడిగినారు, నీ పరిపెత్తుకొని నడవమని చెప్పింది ఎవర్రా నిన్ను స్వస్థపరిచింది ఎవర్రా అని మాట్లాడుతూ వస్తుంటున్నారండి. కాబట్టి అతడు ఏమంటున్నాడు చూడండి 18 యోహాను సువార్త 5:13. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియదు కనుక ఆ చోటును గుంపులు కూడి ఉండేది కనుక యేసు తప్పించుకొని పోయాడు. కాబట్టి కొంతమంది చీకట్లో కూర్చొని చూస్తుంటున్నారు. ఈయన అంటే లేచినప్పుడు ఈయన వెళ్ళిపోయిన తర్వాత అందరూ వచ్చి ఎవరన్నా స్వస్థపరిచిందని మాట్లాడారు. కొంతమంది సమాజము అలా ఉంది. ఆ స్థితిలోనే ఉండమని ఈ సమాజం చెప్తుంది. ఆ స్థితిలోనే ఉండాలి, పైకి రాకూడదు, పైకి ఎదగకూడదు, బాగుపడకూడదు, అలానే ఉండాలి, మనకన్నా కిందనే ఉండాలి జనాలు అని కొంతమంది స్వార్థపరులుగా ఉంటున్నారు ఈ లోకంలో. కాబట్టి ఈ సమాజం అలాంటిది. కాబట్టి ఆ మాట జ్ఞాపకం చేసుకోండి. తర్వాత ఆ చోట్లను గుంపులు కూడి ఉండట యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి ఇదిగో స్వస్థపరిస్థితివి, అతను మళ్ళీ సమాజం పోతనగానే స్వస్థత పొందుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోలేదు. మనమైతే స్వస్థపరిచిన వెంటనే మనం ఇంట్లో అమ్మ నాయన చూసేదానికి వెళ్ళిపోతాం, కానీ అతడు స్వస్థపరిచిన వెంటనే ఇంటికి వెళ్ళిపోకుండా సమాజ మందిరంలోకి, మంచి ఆలోచన అండి, మంచి ఉద్దేశం, సమాజ మందిరంలోకి వెళ్ళాలి. మనం స్వస్థత పొందుకున్న వెంటనే మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని విడిచిపెట్టకూడదంటే. ఎందుకంటే ఆయన మనకు మేలు చేసినాడు కనుక మనము ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంటారు కొంతమంది. స్వస్థపరిచిన వెంటనే కొంతమంది ఎండలో పరిగెత్తారు, ఇంటికి వెళ్ళిపడుస్తారు. నన్ను స్వస్థపరిచింది మా నాయన వాళ్ళు, మా అమ్మ వాళ్ళు అని చెప్తారు, దేవుడు అని చెప్పరు. అట్లాంటి జనాలు, మన డాక్టర్ బాగా చేసినాడు అంటారు, డాక్టర్ బాగా చేసినాడు, దేవుడు బాగా చేస్తే అట్లాంటి జనులు ఈ లోకంలో ఉంటున్నారు. చూడండి అన్నమాట, అతను సమాజ మందిరంలో దేవుడు చర్మ చుట్టను తీసుకొని ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు
సమాజ మందిరానికి ఇతను వెళ్ళి ఆయన మాటలు విన్నాడు కనుక ఆయన బోధిస్తుండగా ఆయన మాటలు విని ఆయనే ఈయన అనుకొని అప్పుడు అయ్యా నేను అని చెప్పినాడు. అయ్యా మీరు చెప్పినవాడిని నేనే, కుంటివాడిని, ఉత్స చేతులు గలవాడిని నేనే అయ్యా, అదే స్థితిలో 30 సంవత్సరాలుగా మగ్గినవాడిని నేనయ్యా అని చూపించినప్పుడు యేసయ్య అంటాడు, చూడండి అన్నాడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక మీదట పాపము చేయొద్దు, ఎప్పుడు ఇంకా పాపం చేయొద్దు అని అక్కడ అతని పాపాలన్నీ క్షమించినప్పుడు దిగ్గున లేచి నడిచాడు. పాపం క్షమించిన వెంటనే లేచాడు, నడుచుకుంటా అతను పరిపెత్తుకొని వెళ్ళాడు. కాబట్టి ఆయన మరెన్నడూ నువ్వు పాపం చేయకూడదు, ఇదిగో నువ్వు స్వస్థత పొందితివి, మరెప్పుడు కీడుని కలుగుకున్నట్లు పాపము చేయొద్దు, పాపం ఎప్పుడు నువ్వు చేయకూడదు ఇంక నుంచి అని దేవుడు అతనితో చెప్పినాడు. కాబట్టి వాడు వెళ్ళి రండ్రా, ఇప్పుడు రండ్రా, ఒరే ఎక్కయ్య పుల్లయ్య రండ్రా, నన్ను ఎవరో స్వస్థపరిచిన నజరేయుడైన యేసురా అని చెప్పి ఆ సమాజ మందిలో అందరికీ, ఎవరైతే అతన్ని ప్రశ్నించారో వాళ్ళందరికీ నన్ను స్వస్థపరిచింది ఎవరో తెలిసిన నజరేయుడైన యేసు అని అక్కడ సాక్ష్యం ఇస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన జనాంగమా, మనం సాక్షులుగా ఉంటున్నామా? స్వస్థపరిచిన వెంటనే ఇంటికి వెళ్ళిపోతున్నామా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. దేవుడు చేసిన మేలును బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నామా, లేకుంటే మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాం? ఒకసారి మనమందరూ పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. కృపాసంపూర్ణ దయగల దేవా, జాలగల ప్రభా, ఎలా స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అయా మీరు తండ్రి ప్రభా స్వస్థపరిచే దేవుడు అని మీరు మాట్లాడుతూ వచ్చిన బట్టి స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. అయా మేమైతే ఇంక మీద తండ్రి ప్రభా నాయనా తండ్రి మీరు స్వస్థపరిచినప్పుడు మేము వెళ్ళిపోకుండా మీ సమాజ మందిరంలో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి ప్రభా, ఎందరైతే ఈ లోకంలో కుంటివారు గుడ్డివారు ఉంటారు జ్ఞాపకం చేసుకోండి, అందరినీ స్వస్థపరచని వేడుకొంచున్నాం ప్రభా. సహాయం చేయండి అయా. మీరు మాట్లాడే దేవుడు కనుక మీ మాట ద్వారా తండ్రి ప్రభా స్వస్థత వచ్చింది. యేసయ్య నామములో నడు అంటే నడిచారు ప్రభా. పేతురు యోహాను శృంగారమైన దేవాలయం వద్ద ఆ కుంటివాడిని యేసు నామములో నడు అని నడిచారు ప్రభా. మీరు మీ వాక్యం ద్వారా తండ్రి ప్రభా నాయన లేచి నడు అంటే నీ పరిపెత్తుకొని నడిచాడు ప్రభా. తండ్రి ప్రభా, మీరు స్వస్థపరిచే దేవుడు, ఆరోగ్య ప్రదాత ప్రభా, సహాయం చేయండి అయా. కరోనాతో మా దేశము తండ్రి ప్రభా, మా ప్రజలు తండ్రి ప్రభా, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ తండ్రి ప్రభా బాధపడుచున్నాగా మీరు స్వస్థత మనం వేడుకొంచున్నాం ప్రభా. సహాయం చేయండి తండ్రి ప్రభా నైనా. అదేవిధంగా ఏదేదో ఎన్నో రోగాలతో తండ్రి ప్రభా బాధపడుచున్నాగా వాళ్ళందరికీ స్వస్థత మనం వేడుకొంచున్నాం ప్రభా. సహాయం చేయండి, ఆస్వాదించండి, బలపరచండి తండ్రి ప్రభా. పిల్లలు చదువుతున్నాగా ఎగ్జాములు తండ్రి ప్రభా నాయన వాళ్ళకి తెలివితేటలు ఇవ్వండి, సహాయం చేయండి, జ్ఞానం సహాయం చేయండి. ఎందరైతే రోగులుగా ఉంటారో అందరినీ తండ్రి ప్రభా స్వస్థత మనం వేడుకొంచున్నాం ప్రభా. సహాయం చేయండి. పేదవాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు అందరినీ స్వస్థత కాచి కాపాడమని. అన్నం లేకుండా ఎంతమంది బాధపడుచున్నారో ప్రభా జ్ఞాపకం చేసుకొని వాళ్ళు ఏం తింటారో వాళ్ళకి సహాయం చేయమని ప్రభా. తండ్రి ప్రభా నాయన ఉగ్రవాదులు, తీవ్రవాదులు అందరినీ మార్చండి ప్రభా. సహాయం చేయమని. ఎందరైతే మా ప్రియులు చూస్తున్నారో అందరినీ ఆస్వాదించండి, బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాం పరలోకన తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.